వెల్కమ్ టు సిఎంసి ఛానల్ అండి. ఇప్పటి వరకు మీనా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మన తెలుగు మన సామెతలకు పునఃస్వాగతం అండి. ఈ ఎపిసోడ్ సామెత అనువు కాని చోట అధికులం అనరాదు. ఇప్పుడు మనకి ఈ ప్రదేశం కలిసి రాదు, మనం ఆపేసేయాలి. అంతేకాని అక్కడ మేమే గొప్పవాళ్ళు అని పోట్లాడకూడదు అని చెప్పే సామెత. ఇది కూడా ఎవర్ గ్రీన్ సామెత అండి, ఇప్పటికీ కూడా వాడుకలో ఉన్న సామెత. ఈ సామెతకి షరా మామూలే. మళ్ళా సుబ్బలక్ష్మి సుబ్బారావుని తీసుకొద్దామండి. సుబ్బలక్ష్మి సుబ్బారావు భార్యాభర్తలు, మధ్యతరగతి కుటుంబీకులు. సుబ్బాయమ్మ వాళ్ళ అమ్మగారు. సుబ్బారావు ప్రతి చోట వేలు పెట్టి తనే పెద్ద గొప్పగా ప్రవర్తిస్తూ ఉంటాడన్నమాట. అంతకీ సుబ్బలక్ష్మి ఎప్పుడూ చెప్తూ ఉంటుంది, ఏమండి మనకెందుకు వచ్చిన గొడవండి, మనం ఏదో మనం మామూలుగా ఉండొచ్చు కదా, పెళ్ళికి వెళ్తారు, ఏమిటి టిఫిన్లు ఏంటి, కాఫీలు ఏమిటి, అట్లా ఇట్లా అంటుంటాడనమాట. ఆడపల్లి వాళ్ళకి చాలా భయం వేస్తుంది. ఎక్కడైనా మీరు గమనించండి. కారణం ఏంటంటేనో వీళ్ళు చేసే హడావుడికి మగపల్లి వాళ్ళు, అంటే ఇది వరకు రోజుల్లో, ఇప్పుడంతా క్యాటరింగ్ అవి అనుకోండి, ఇప్పుడు ఆ ప్రసక్తే లేదు. ఎవరు ఎలా హడావుడి చేసినా అనువు కాని చోటైనా అనువైన చోటైనా కూడాను అందరికీ ఒకే రీతిగా ఉంటుందన్నమాట. పెద్దగా మనకి ఇబ్బంది అయితే ఏమీ లేదు. అయితే సుబ్బారావు చేసే పనులకి చేష్టలకి సుబ్బలక్ష్మి తలనొప్పి వచ్చేదన్నమాట. ఎందుకండి వాళ్ళతో వీళ్ళతో మాటలు పట్టం, మనం ఏదో పెళ్ళికి వచ్చాము, అందరితో పాటు 4 అక్షంతలు వేసి వెళ్ళిపోదాము, దీనికోసం మనం మళ్ళా ప్రత్యేకంగా ఎందుకు మనం వాళ్ళతో పోట్లాడాలి, వాళ్ళతో అసలు మనకు అవసరం లేదు, వాళ్ళు మనకి కేటాయించని విభాగం గురించి మనకి ఎందుకు అని అనేదన్నమాట. ఇలా వీళ్ళు ఒక పెళ్ళికి వెళ్ళిన చోట ఆ పెళ్లిలో ఏం జరిగిందో తెలియదు కానీ మగపెళ్లి వాళ్ళు అలిగి, ఇప్పుడు కాదండి కొన్ని దశాబ్దాల క్రితం నేను చెప్పేది, అలిగి వెళ్ళిపోతారు. సుబ్బారావుని అందరూ తలా ఒక మాట అంటారు, ఇంచుమించు అంటారన్నమాట. నీకెందుకు వచ్చిన గొడవరా, నువ్వెందుకురా ఇట్లా చేసావో, అసలు ఇదేం పని అన్నట్టు మాట్లాడతారన్నమాట. ఇంకా సుబ్బారావు ఏం చేయాలో తోచక ఇంకెప్పుడు కూడాను ఎవరి చోటకి వెళ్ళకూడదు, ఎవరితోటి మాట్లాడకూడదు అని నిర్ణయించుకుంటాడు. ఈ సామెత ఇప్పటికీ వాడుకలో ఉందండి. అసలు ఇది సైకలాజికల్ సామెత. మనం గమనించండి, ఎక్కడికైనా మనం వెళ్ళినప్పుడు మనకి విలువనివ్వలేదనుకోండి, మనం మాట్లాడకుండా ఉన్నంత ఉత్తమం, మనం కల్పించుకోనంత ఉత్తమం, మేమే గొప్పవాళ్ళమని అక్కడ చాటించుకోనంత వరకు మనం హ్యాపీగానే ఉంటాం అన్నమాట. ఈ సామెత మీకు అర్థమయ్యేలా చెప్పామని భావిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటూ మరో ఎపిసోడ్లో మరో సామెతలో కలుసుకుందామండి. అప్పటి వరకు సెలవు.